కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు. మ్యామ్తో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. మ్యామ్, మనీ మేనిఫెస్టేషన్లో ముఖ్యంగా మనీ అట్రాక్షన్కి సంబంధించి ఒక టెక్నిక్ చెప్తా అన్నారు కదా, సో ఆ టెక్నిక్ ఏంటి, అది ఎలా ఫాలో అవ్వాలి? అది చాలా సింపుల్ టెక్నికే విరాట్, ఎక్కువ టైం పట్టదు, మనకు చాలా ఈజీగా ఉంటుంది అండ్ అందరికీ ఇష్టమైనది కూడా. సో ఇదేంటంటే 888 టెక్నిక్ అని అంటాము. సో చాలా సింపుల్, మనకు కావాల్సింది పెన్ను, పేపరు. మళ్ళీ చెప్తున్నాను, ఏ కలరు, ఏ పేపరు, ఏవి ఇవన్నీ ఉండదండి నా సబ్జెక్ట్లో. ముఖ్యంగా నేను నేర్పిస్తున్నానంటే కలర్స్ అసలు నేను ప్రిఫర్ చేయను. మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. జస్ట్ మీకు కావాల్సింది పెన్ను, పేపరు. మీరు మీ ఎనర్జీస్ మొత్తం దాని మీద పెడితే చాలు. దీన్ని 888 టెక్నిక్ అంటాము విరాట్. చాలా సింపుల్. ఏం కావాలో మీరు ఫస్ట్ మనీకి, ఇది ఎక్స్పెషలీ ఫర్ మనీ, మిగతా మేనిఫెస్టేషన్స్ కాదు, మనీకి. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒకవేళ 50 lakhs 2023లో కావాలి అనుకుంటే, థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ హ్యావింగ్ 50 lakhs ఇన్ మై బ్యాంక్ అకౌంట్. విశ్వానికి కృతజ్ఞతలు, నా బ్యాంక్ అకౌంట్లో 50 లక్షలు ఉన్నందుకు 2023 అని మనం అది అఫర్మేషన్ రాసుకుంటాం. ఇప్పుడు నేను రాసేసాను ఆల్రెడీ. ఇక్కడ మీరు చూస్తే, థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ హ్యావింగ్ ₹50 lakhs ఇన్ మై అకౌంట్ బై 2023. నేను ఈ సంవత్సరంలో నా అకౌంట్లో 50 lakhs ఉండాలని మేనిఫెస్ట్ చేస్తున్నాను విరాట్. సో నాకు కావాల్సిన అఫర్మేషన్ నేను రాసుకున్నాను. అలానే మీకు ఎంత అమౌంట్ కావాలి ఏంటి అనేది మీరు ఇలానే అఫర్మేషన్ రూపంలో రాసుకోవాలి. ఈ పేపరు బ్యాక్ సైడ్లో, సో మనం రాసుకున్న అఫర్మేషన్ బ్యాక్ సైడ్లో మీరు ఈ విధంగా 888 అని రాసుకోవాలి. 888, దీన్ని 888 టెక్నిక్ అంటాం. సో ఫస్ట్ పేపర్లో పైన మనము అఫర్మేషన్ రాస్తాం, బ్యాక్ సైడ్ 888 రాస్తాం. సో రోజు మీరు ఇది రాసేసిన తర్వాత ఇంటెన్షన్ సెట్ చేయండి, విజువలైజ్ చేయండి. కళ్ళు మూసుకొని మీ బ్యాంక్ అకౌంట్లో 50 lakhs ఉన్నట్లు జస్ట్ ఒక 2 seconds మీరు విజువలైజ్ చేసుకోండి, ఇంటెన్షన్ సెట్ చేయండి. నాకు చాలా సులభంగా నా బ్యాంక్ అకౌంట్లోకి వస్తున్నాయి అని చెప్పండి. అంతే. రోజు రాత్రి మీరు పడుకునేటప్పుడు మీ పిల్లో కింద మీరు ఈ పేపర్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. రోజు రాత్రి పడుకునేటప్పుడు మీరు ఇది పెట్టుకోవాలి. సో రేపు మళ్ళీ మీరు లేస్తారు కదా, అలా 8 days మీరు ఇది చేయాలి విరాట్. సో నెక్స్ట్ డే, ఇది ఫస్ట్ డే చేసాము, మీరు పిల్లో కింద పెట్టుకున్నారు. నెక్స్ట్ డే మళ్ళీ మీరు పడుకోలేకపోయేకముందు ఈ పేపర్ తీసుకొని అఫర్మేషన్ చదువుతారు. 8 times చదవాలి అఫర్మేషన్. మనం ఏదైతే ఇక్కడ రాసామో ఇది 8 times మనము చదివి, నెక్స్ట్ డే, సెకండ్ డే చిన్నగా మళ్ళీ మనము ఈ విధంగా 888 రాయాలి. 888 రాసి మళ్ళీ మీరు విజువలైజ్ చేసుకొనేసి దాన్ని మళ్ళీ పిల్లో కింద పెట్టాలి. ఇలా ప్రతిరోజు రాత్రి మీరు పడుకోలేకపోయేకముందు ఆ అఫర్మేషన్ ఏదైతే మీరు రాశారో అది 8 times చదివి, ఇక్కడ థర్డ్ డే వస్తే మళ్ళీ థర్డ్ డే 888, 4వ రోజు మళ్ళీ 8 times చదివి దిండు కింద పెట్టేసి పడుకోలేకముందు 888 రాసేసి మీరు దిండు కింద పెట్టండి. అలా 8 days మీరు రిపీట్ చేయాలి. 8 days వరకు కూడా మీరు ఇలా స్మాల్గా 888 అని రాయాలి. అని రాసేసిన తర్వాత 9th డే ఈ పేపర్ని తీసుకొని కాల్ చేసేయండి. ఇక్కడ మనము ఫైర్ ఎనర్జీకి సరెండర్ చేస్తున్నాం. యూనివర్స్ అంటేనే మనకు మామూలుగా 5 నేచర్ ఎలిమెంట్స్. ఇక్కడ మనం ఎప్పుడు ఏ మేనిఫెస్టేషన్ మనము నేచర్ ఎలిమెంట్తో జత చేస్తే మన మేనిఫెస్టేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది విరాట్. సో మనం ఇక్కడ చేసేసిన తర్వాత 8 days అయిపోయిన తర్వాత 9th డే మార్నింగ్ మీరు లేవగానే ఈ పేపర్ తీసుకొని క్యాండిల్ని వెలిగించేసి, లేదా స్టవ్ దగ్గరైనా మీరు వెలిగించేసుకొని ఈ పేపర్ని బర్న్ చేసేసి, ఆ బర్న్ చేసేస్తున్నప్పుడు విశ్వానికి మీరు మొత్తం సరెండర్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిసీవింగ్ దిస్ అమౌంట్. విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు, నాకు ఈ అమౌంట్ అందినందుకు చాలా కృతజ్ఞతలు. విశ్వానికి నా బ్యాంక్ అకౌంట్లో ఈ అమౌంట్ ఉన్నందుకు. మీరు అమౌంట్ స్పెసిఫై చేయండి. మీరు ఏదైతే అఫర్మేషన్లో రాశారో అది మీరు స్పెసిఫై చేయండి. 888 టెక్నిక్ విరాట్ చాలా పవర్ఫుల్. మీ అందరికి కూడా తెలుసు 888 అనేది చాలా పవర్ఫుల్. ఇన్ఫినిటీ సింబల్ ఉంటుంది. మామూలుగా అన్నా కూడా 8 అంటే మనకు అబండెంట్, ప్రాస్పర్టీ, వెల్త్కి చిహ్నం.
ఇన్ఫినిటీ అనేది 8ని మనం ఇలా అంటే ఇన్ఫినిటీ అవుతుంది. సో 888 అనేది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఇది చేసి చూడండి, మనీ మీకు చాలా 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 అట్రాక్ట్ అవుతుంది. వండర్ఫుల్ మ్యామ్. అండ్ మీరు ఎప్పుడు ఇంటెన్షన్స్ గురించి మాట్లాడినా విజువలైజేషన్ గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు. విజువలైజేషన్ అనేది చాలా పవర్ఫుల్ టెక్నిక్ అనేది Yes. అందరికీ తెలుసు. బట్ అట్ ది సేమ్ టైం ఒక మెంటర్షిప్ కానీ ఒక గైడెన్స్ లేకుండా విజువలైజ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఈజీ కాదు. ఎందుకంటే ఇమాజినేషన్ అనగానే మనకి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి, వేరే వేరే ఇమేజెస్ మైండ్లోకి వస్తాయి, లేకపోతే మనల్ని ట్రిగర్ చేసే పర్సన్స్ రావచ్చు, మనకి నచ్చిన పర్సన్స్ కూడా రావచ్చు. సో ఫోకస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా. అవును. సో విజువలైజేషన్ కరెక్ట్గా చేసే విధంగా కానీ లేకపోతే అది బాగా చేస్తే త్వరగా రిజల్ట్ వస్తుందనే విషయం చాలామందికి తెలుసు కాబట్టి అడుగుతున్నాను. విజువలైజేషన్కి హెల్ప్ అయ్యే విధంగా ఏదైనా క్లాసెస్ కానీ ఉన్నాయా అటెండ్ అవ్వడానికి? మన 11 డే మనీ మేనిఫెస్టేషన్ క్లాస్ అని ఒకటి ఉంది విరాట్. ఆ క్లాస్లో రోజు కూడా మనీ మెడిటేషన్ ప్లస్ విజువలైజేషన్ చేస్తాం. ఇది కాకుండా మనము 21 డేస్ బ్రహ్మముహూర్త మేనిఫెస్టేషన్ అని చేస్తాం. బ్రహ్మముహూర్త మేనిఫెస్టేషన్లో ఖచ్చితంగా విజువలైజేషన్ అనేది మనకు ఒక టాపిక్, ఒక రొటీన్. సో ఈ 2 క్లాసెస్లో కూడా మనము విజువలైజేషన్ చేపిస్తాం. ప్రతిదీ నేను గైడ్ చేస్తాను అనమాట వాళ్ళకు. మీకు మనీ ఎలా వస్తుంది, ఇమేజెస్ని అంతా వాళ్ళకి చూపించి దాన్ని చూడమని చెప్పి దాన్ని వాళ్ళు విజువలైజ్ చేసుకుంటారు. సో చాలా గైడెడ్గా అందరు కూడా చాలా సులభంగా విజువలైజేషన్ చేయగలుగుతారు నా క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకు. అండ్ ఎనర్జీస్ కూడా చాలా హై ఉంటుంది విరాట్. విజువలైజేషన్ చాలా పవర్ఫుల్ టెక్నిక్. అందుకే మనం ఈ అఫర్మేషన్ రాసిన వెంటనే 50 లక్షలు మన అకౌంట్లో ఉన్నట్లు మనము విజువలైజ్ ఒక్క నిమిషం చేసుకున్నా మనకు అది చాలా పవర్ఫుల్ ఉంటుంది. కొంతమంది అడగచ్చు విరాట్ మనకు, మేడం నేను రాసుకున్నాను కానీ నేను అలా ఊహించుకోలేకపోతున్నాను నా అకౌంట్లో ఉన్న. జస్ట్ సింపుల్, మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేయండి, మీ బ్యాలెన్స్ చూసుకోండి, మీ బ్యాలెన్స్ పక్కన ఎన్ని సున్నాలు కావాలో అన్ని సున్నాలు చేర్చండి. మీకు ఆ అమౌంట్ మీరు అలా కొంతసేపు చూసారనుకోండి, కళ్ళు మూసుకోగానే మీకు ఆ నెంబరే కనిపిస్తుంది. అలానూ చేయలేని వాళ్ళు మీరు మీ మెసేజ్, మనం ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం గేమ్ లాగా, మనకు ఆల్రెడీ మనకు అకౌంట్లో మెసేజ్ క్రెడిట్ అయినట్లు మనం రాసేసుకొని దాన్నే చూసి కళ్ళు మూసుకోగానే మనకు అదే నెంబర్స్ కనిపిస్తాయి. సో ఇలా చక్కగా నేను చాలా సింపుల్గా వాళ్ళు ఎలా విజువలైజ్ చేసుకోవచ్చు పవర్ఫుల్గా అని మన క్లాసెస్లో ఉంటాయి విరాట్. తప్పకుండా వాళ్ళు గైడెన్స్ లేకుండా కూడా 11 డేస్ తర్వాత చాలా ఈజీగా చక్కగా విజువలైజేషన్ చేసేసుకుంటారు. వండర్ఫుల్ మ్యామ్. అండ్ మీరు చెప్పిన విధంగా అంతే హ్యాపీగా ఈ ప్రాసెస్ ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో బెటర్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ ఒక గైడెన్స్ కానీ లేకపోతే ఎలా చేయాలనేది తెలియదు. సో హోప్ఫుల్లీ ఎలా చేయాలి, దాంతోపాటు ఏ విధంగా దాన్ని మీరు అట్రాక్ట్ చేయాలనే విషయంపై క్లాసెస్ నిర్వహించడం అనేది నిజంగా అది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఎందుకంటే చాలామందికి ఒక నీడ్ ఉంటుంది, అవసరం ఉంటుంది. అవసరం ఎలా తీర్చాలని తెలియక వాళ్ళు రాంగ్ వేలోకి వెళ్తూ ఉంటారు, లేదంటే ఫ్రస్ట్రేట్ అవుతుంటారు, ప్రెషర్ ఎక్కువైపోయి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. సో వీటన్నిటికీ ఒక సొల్యూషన్గా మీ క్లాస్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను మ్యామ్. అండ్ డెఫినెట్లీ ఇది మరింత మందికి రీచ్ అవ్వాలి, అలాగే మీరు ఈ క్లాసులో అటెండ్ అవ్వాలి అనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఆ క్లాస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని మీరు కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. అది కాకుండా స్పెసిఫిక్గా మ్యామ్ సహాయం మీకు కావాలి, లేకపోతే మ్యామ్తో మాట్లాడాలి అనుకున్నట్లయితే పర్సనల్ అపాయింట్మెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు నెంబర్స్ కాల్ చేసి తెలుసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మరి కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విరాట్.